ఇటు చూసుకున్నట్లయితే బీటెక్ టెక్నాలజీ కాలేజ్లో కూడా చూసుకున్నట్లయితే బాత్రూమ్లలో కావచ్చు, రూమ్లలో కావచ్చు, ఎలాంటి వసతులు లేకుండా కూడా వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. మేనేజ్మెంట్ అనేది పట్టించుకోకపోవడం, 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ వీసీ అనేటోడు కూడా పట్టించుకోకుండా ఇది అటానమస్ బాడీ, మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి, మాకు సంబంధం లేదని చెప్పి కూడా అంటున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మనం ఒకసారి ఈ బాత్రూమ్లు కానీ, రూములు కానీ, అసలు ఈ పరిసరాలు ఎట్లున్నాయి, వీళ్ళకి ఎలాంటి వసతులు ఉన్నాయని కూడా మనం చూసి తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే అసలు బాత్రూంలో కూడా మనం చూసుకోవచ్చు. బాత్రూమ్ అన్నీ కూడా చాలా గలీజ్గా ఉన్నాయి అనమాట. అసలు ఇది బాత్రూమ్సా లేకపోతే పశువుల దొడ్డ, గుర్రాలు ఉండడానికా, బర్రెలు ఉండడానికా, ఏంది అది అర్థం కావట్లే. విద్యార్థులందరూ కూడా చాలా ఎంత నీట్ కూడా లేకుండా కూడా వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. అసలు ఈ బాత్రూమ్ అన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి అనమాట. అధ్వానం కూడా అసలు ఇక్కడ బాత్రూమ్ చూసుకోవచ్చు. యూజ్ చేసే ప్రతి ఒక్క బాత్రూమ్ కూడా అన్ని పెచ్చులు ఊడిపడుతున్నాయి. పెచ్చులు ఊడిపడి ఒక అతని మీద కూడా పట్టడం చూసుకోవచ్చు. అయితే అది చూడండి అక్కడ, అవి అసలు ఊడి పడితే గినక విద్యార్థుల ప్రాణాలు చేతిలో పెట్టుకుని బతుకుతున్నారు కూడా మనం చూసుకోవచ్చు. అవి ఊడి పడితే వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అయ్యే అవకాశం చాలా ఉంది. ఇక అసలు ఎట్లుంటున్నారు ఏంది ఇట్లా వీసీలకి వాళ్ళకి అందరికీ వీళ్ళందరూ కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకోకపోవడం కూడా చాలా దుర్మార్గం అని చెప్పుకోవచ్చు మనం. ఇలాంటి హాస్టల్స్ అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటివి ఉన్నాయంటే ఇంకా మనం నమ్మలేకపోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక పెద్ద యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో చదువుకుంటే మనకి మంచి పేరు వస్తుంది, మంచిగా బతకవచ్చు, మంచిగా ఉండొచ్చు అని వాళ్ళకున్న గోల్స్ అన్నింటిని కూడా పెట్టుకొని ఇక్కడ యూనివర్సిటీలో, పెద్ద యూనివర్సిటీలో చదువుకోవడానికి చాలా వరకు మొగ్గు చూపుతారు. అలాంటి యూనివర్సిటీలోనే ఇలాంటి మరమ్మతులు చేయకుండా అలాగే అన్నీ కూడా పెచ్చులు ఊడిపోవడం, హాస్టల్ రూమ్లలో వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో ఎట్లుంటున్నారో కూడా మనకి అర్థం కాకుండా ఉంది. మనం ఇంకా బాత్రూమ్లలో కూడా చూసుకోవచ్చు. బాత్రూమ్ వసతులు కూడా చాలా వరకు బాగలేదని చెప్పి కూడా అంటున్నారు. మన విద్యార్థులను అడిగి తెలుసుకోవచ్చు. మనం చూద్దాం బాత్రూమ్ కూడా ఎలా ఉన్నాయో. అసలు ఈ రూమ్లో అయితే నీళ్ళు అసలు మొత్తం ఇదైతే కొన్ని రోజులైతే ఒక 2-3 వానలు గట్టిగా పడితే కనుక ఇవన్నీ కూడా కూలిపోయే అవకాశం చాలా ఉంది. అంటే ఈ రూమ్లో వీళ్ళందరూ కూడా ఎంతవరకు కంప్లీట్ చేస్తుంటే ఈ రూమ్ ఖాళీ చేయొచ్చు. ఇందులో అసలు విద్యార్థులు ఉండడానికి కూడా భయపడి వీళ్ళందరూ కూడా ఖాళీ చేసి పక్క రూమ్లలో కూడా వెళ్ళిపోవడం మనం చూసుకోవచ్చు. అంటే బెడ్ కూడా చూసుకోవచ్చు, బెడ్లు కావచ్చు, అలాగే పెచ్చులు ఊడిపోవడం. ఒకవేళ ఇది నైట్గా పరిస్థితిలో ఇది కనుక ఊడి పడితే చనిపోయే అవకాశం చాలా ఉన్నాయి. అసలు విద్యార్థులు ఎలా ఉంటున్నారు ఏంది అనే దానిపై కూడా చాలాసార్లు మేము కంప్లీట్ చేయడానికి ట్రై చేసినా వీసీ నుంచి, ఫ్యాకల్టీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంటే అది ఎప్పుడు ఊడింది, ఆ పెచ్చులు అనేవి ఎప్పుడు ఉన్నాయి? మా ఇంతకుముందు ఉన్న వాళ్ళ నుంచే ఊడుతుంది. మేము ఇప్పుడు 3rd years. ఇంతకుముందు ఉన్న వాళ్ళ అప్పటి నుంచి అది ఊడుతూనే ఉంది. వాళ్ళు పట్టించుకుంటూనే లేరు. మీద పడితే పోవడమే ఉండదు, ఏముండదు. ఎట్లుంటున్నారు మీరు హాస్టల్? అదే పడుతుందనే బెడ్ ఇటు జరుపుకొని ఉంటున్నాం మేము. అటు జరుపుకున్నారు మరి, అక్కడ ఇక్కడ ఊడదని నమ్మకం ఏమన్నా, గ్యారంటీ ఏం లేదు. ఆల్రెడీ ఊడిపోతుంది, వర్షాలప్పుడు ఊడిపోతూ ఉంటుంది. ఈ బోర్డ్స్, ఎలక్ట్రిసిటీ షాక్ కొడుతుంది మరి. మీకు నార్మల్గా ఒక సిచ్యువేషన్ చెప్తా ఉన్నా. ఇప్పుడు ఏదైనా రూమ్ ఉంటుంది, ఆ రూమ్ అనేవి పచ్చీలు వచ్చి పగిలిపోతాయి. బేసిక్గా మీరు చేసేది ఏంది, వచ్చి ఆ రూమ్కి రిపేర్ చేయాలి. కానీ ఇక్కడ మా సిస్టమ్ ఎలా ఉందంటే, ఇక్కడ రూమ్ పగిలిందంటే ఇక్కడ రూమ్లో ఉన్న జనాల్ని కాస్త తీసి పక్క రూమ్లో పెడతారు. ముందు ఉండేది ఒక రూమ్కి 5గురు, మళ్ళీ ఇలాంటి రూమ్లో అన్ని కండిషన్ ఇట్లే ఉంటుంది. ఇంకా దానం అయితే ఆ కండిషన్ ఆ పెచ్చులు కాట పడిపోతే ఈ రూమ్లో జనాలు కాస్త పక్క రూమ్లో స్పిట్ అవుతారు. సరే రూమ్స్ 10 ఉన్నాయి, అడ్జస్ట్ అవుతాం అనుకోండి. ఇక్కడ 2 బాత్రూమ్లు ఉన్నాయి. 2 బాత్రూంలో ఒక బాత్రూమ్ కాస్త పోయింది, అది రిపేర్ చేయరు. అందరు కాస్త పక్క బాత్రూమ్కి వెళ్ళాలి, అందరు కాస్త అందులోనే అడ్జస్ట్ అవ్వాలి. ఫ్రమ్ ఇయర్స్ అన్న ఇది పాయింట్. అంటే ఈ ప్రాబ్లం అనేది ఈ కొత్తగా వీసీ వచ్చిండు ఇతని వల్లే అని, ఆ ముందు వీసీ ఉన్నాడు అతని వల్లనే కాదు, ఇది ఎప్పుడు నుండో వస్తుంది. ఎవడూ చూడట్లేదు, ఏ చేంజ్ అనేది రావట్లేదు. మీరు ఇక్కడ చూస్తే ప్రాబ్లంకి టెంపరీ సొల్యూషన్ ఉంటుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏం లేదు. ఇక్కడ ఈరోజు ఆ అన్న మీద పడింది. యాక్చువల్గా చెప్పాలంటే 6 months or 7 months ముందు సేమ్ థింగ్ అయింది. మేము సేమ్ థింగ్ వెళ్ళి రిపోర్ట్ చేస్తాం. కాలేజీలో వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమంటారంటే, వీ డోంట్ హ్యావ్ సఫిషియంట్ ఫండ్స్ టు డూ. ఆ ఫండ్స్ కాస్త ఎలోకేట్ అవ్వాలంటే మాకు కొంచెం టైం కావాలి, పైన వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అది ఇప్పుడు పైన వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ హట్ అవుతుంది లాస్ట్కి మేము కదా, సఫర్ అవుతుంది మేము కదా. మీరు ఎప్పుడు తీసుకుంటారు యాక్షన్? బేసికల్లీ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఇది గవర్నమెంట్ కాలేజ్. ఎవ్రీ ఇయర్ ప్రతి దానికి, ప్రతి డిపార్ట్మెంట్కి ప్రతి హాస్టల్కి అనుకోండి, ప్రతి దానికి అనుకోండి ఒక అమౌంట్ అనేది ఎలొకేట్ అవుతుంది మెయింటెనెన్స్కి. కానీ దాని తాలూకా ఎవ్రీ డే అండ్ డే దానికి మామూలుగా ఇక్కడికి వచ్చి ఊడ్చే వాళ్ళకి అవన్నీ మెయింటెనెన్స్ అన్నీ ఇంక్లూడ్ ఉంటుంది. అయినా మీరు ఇలా ఈ పరిస్థితి ఉందంటే ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి చెప్పండి? 2 వాష్రూమ్లు ఉన్న 4 ఇట్లలో 2 వాష్రూమ్లు పూర్తిగా ఆలయమైనాయి, దోషమైనాయి. స్టూడెంట్స్ మొత్తం దాదాపు 300 నుంచి 600 మంది దాకా ఉన్నారు. అలా ఉన్నదే ఇల్లు ఒక 4 వాష్రూమ్లు, అల్లొక 4 వాష్రూమ్లు తప్పించి ఆ ఉన్న వాటిలలో కూడా 3 సంవత్సరాల క్రితం 2 పాడైపోయినాయి. ఉన్న 2 ఇట్లల్లో
ఈరోజు 2 కూలిపోయినాయి. మేము ఏం చేయాలి? ఏడ కూర్చోవాలి? వీసీ ఇస్తాడా రూము? చెట్లలో కూర్చోమంటారా? మరి కూర్చోవాలి, పనుకోనికి ఇగో ఇట్లలో పంతారా? వీసీ ఒకరోజు వచ్చి పంతే మేము కూడా పనుకుంటాం ఇళ్ళనే. ఇక పంతరా ఇళ్ళ పంతే ఎప్పుడు పై ఎప్పుడు కూలిపోతే తెలియదు. మేము ఉండవా నిద్రలో ఉంటామా పోతామా కూడా తెలియదు. ఇవి ఇట్లున్నాయి. ఈ పరిస్థితులలో ఎవరు ఉంటారా ఇల్లు? నా మీద పడ్డది. నేను ఫోటోలో ఫోటోలో చూపిస్తాను. ఇవాళ మార్నింగ్ పొద్దున్నే లేచి ఆ వాష్రూమ్కి పోతే అలర్ట్ అయినా కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను ఉండటానికి గ్యారంటీ ఇస్తాడా? అలర్ట్ అయినా కాబట్టి నేను బతుకున్నా, లేకపోతే గ్యారంటీ ఆయన ఇస్తాడా నాకు? గాయాలైనని చెప్తే ప్రిన్సిపల్తో మాట్లాడితే ఈరోజు మాకు సంబంధం లేదు, ఆయన పట్టించుకోవట్లేదు, మన అటానమస్ కాలేజ్ ఎవరు పట్టించుకోవట్లేదు, మాకు సంబంధం లేదు వీసీని అడుగురు అంటారు. వీసీని అడిగితేనేమో మీది అటానమస్ కాలేజ్ మీరే చూసుకోరు. ఎవరు పరిష్కరించాలనేది వీసీ చెప్తారా మాకు? ప్రిన్సిపల్ చెప్తారా? అదే తేలాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటున్నాం. అందుకనే మేము ముందు ఒక వీసీ ఉన్నాడు, ఆడు మారిండు, ఇంకో కొత్త వీసీ వచ్చిండు. ఎవడొచ్చినా ఎంత మారినా మా ప్రాబ్లమ్స్ అంతే ఉన్నాయి. ఇప్పుడు మేము అడుగుతుంది ఏంది? మాకు రూమ్కి 2 కావాలి, మాకు మంచి ఏసీ ఉండాలి. అవేం కాదుగా, బేసిక్ నెసెసిటీస్. మీరు వెళ్ళి అక్కడ హాస్టల్కి వెళ్ళి చూస్తే అదంతా మరుగుదొడ్డు స్మెల్ వస్తుంది ఆడ. మళ్ళీ ఆ పైన చూస్తుంటే సీలింగ్స్ అన్నీ కూలిపోతున్నాయి. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంది? మాకు ఏసీలు, మంచి కర్టన్స్, మేము మంచి కుషన్సే అడగట్లేదు. మినిమం నెసెసిటీస్ కావాలిగా. కిందకు 60 మంది ఉంటాం, 60 మందికి అటో బాత్రూమ్ ఇటో బాత్రూమ్, పైన అదో ఇంకో బాత్రూమ్. అంటే టోటల్ ఒక 200 మెంబర్స్ ఉండే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే కనీసం 4 బాత్రూమ్లా అసలు ఎలా అడ్జస్ట్ అవ్వమంటారు? మళ్ళీ అవి కాస్త చూసా పైనుండి పెచ్చులు కాస్త పడి కింద పడుతున్నాయి. అంటే పాయింట్ ఏంటంటే మినిమం నెసెసిటీస్ కూడా మాకు ఇవ్వట్లే అన్న. ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి కూడా అక్కడికి మీరు ఒక్కసారి ఇలా హాస్టల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏది అడిగినా ఆ స్మెల్ అనేది మీకు ఏది అడిగినా పైసలు లేవు, ప్రభుత్వం ఇస్తలేదని మాట్లాడుతుంది. ఓకే అన్న, పైసలు లేవు. ఇప్పుడు మేము అడుగుతుంది ఏసీలు అడుగుతున్నామా? మినిమం నెసెసిటీస్ అనేవి మీరు ప్రొవైడ్ చేయరా మాకు? దానికి కూడా పైసలు ఉన్నావా మీకు? కదా మెస్ బిల్ కడుతున్నాం కదా అన్న. సెల్ఫ్ ఫైనాన్సెస్ కోర్స్ నార్మల్ మేము ఇప్పుడు చదివేది 70,000 75,000 ఫీజులు ఎవడు కడుతున్నారు? ప్రైవేట్ కాలేజ్ అన్న. అండ్ నాకు గవర్నమెంట్ కాలేజ్ ప్రతి ఇయర్ ఒక అమౌంట్ అంటూ ఎలొకేట్ చేస్తారు. దానికోసం మేము అడుగుతుంది మా బేసిక్ నెసెసిటీస్ కూడా ఫుల్ఫిల్ కావట్లేదు. ఇక్కడ సప్లీ ఫీ ముందే కట్టే రిజల్ట్ రాంది ఎట్లా తెలుస్తుంది స్టూడెంట్కి? అట్లా ముందే రిజల్ట్ రాంది సప్లీ ఫీ కట్టాలి. మళ్ళీ దానింటూ రివాల్యుయేషన్ ఫీ మళ్ళీ కట్టాలి. దీని అన్నిటి కూడా పరిష్కారం అనేది కావాలి ఖచ్చితంగా. మాకు చెప్పేది ఏంటంటే ఒక 60 మంది ఉన్న కాలేజ్ హాస్టల్లో 2 బాత్రూంలో సరిపోతాయా? స్నానం చేయడానికి వాష్రూమ్స్ కూడా లేవు. ఒక్క బాత్రూంలో అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఈరోజు తెల్లవారుజామున టెక్నాలజీ బీటెక్ విద్యార్థులు టెక్నాలజీ కళాశాలకు సంబంధించి టెక్నాలజీ కాలేజ్ హాస్టల్లో ఉంటున్నారు. ఆ విద్యార్థులకి ఈరోజు పొద్దున తెల్లవారుజామున 6 గంటలకు హాస్టల్లో వాష్రూమ్ పోనీకి అని చెప్పి పొద్దుగాల తెల్లవారుజామున వెళ్తే వాష్రూమ్లో పైన ఇలా బిల్డింగ్ పైన ఉన్న పెచ్చలన్నీ మొత్తం పర్రలు పట్టి ఇలా నెర్రవారిపోయి ఉన్నాయి. ఇలా బట్టి ఈ పెచ్చలన్నీ కూలడంతో ఒక మా సీనియర్ అన్నగారికి మొత్తం గాయాలైనాయి. ఇట్లా ఇది ఒక్కసారే కాదు, సుమారుగా 3 సంవత్సరాల నుంచి టెక్నాలజీ కాలేజ్కి ఉన్న ఇదే పరిస్థితి. టెక్నాలజీ కాలేజీలో ఇదే పరిస్థితి జరుగుతుంది. ఎన్నిసార్లు ఇలాంటి వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ మీది అటోనమస్ కాలేజు, మీరే చూసుకోవాలి, మాకు సంబంధం లేదని అంటారు. ఇవాళ కాదు నిన్న కాదు అటోనమస్ కాలేజు 1963 కాలేజ్ స్థాపిస్తే ఇవాళ వరకు గిట్ట అటోనమస్ నుంచే ఉంది. ఇన్ని రోజులు చేసిన వీసీలందరూ అందరూ మా సమస్యలు పరిష్కరించారు. ఈ వీసీ ఎందుకు ఇస్తలేడు? వచ్చి దాదాపు 3 నెలలు కాలే. అన్నీ వచ్చి రాని పనికి రాని చేతగాని చేతలు చెప్తే చేసుడు తప్పితే వేరే ఏదీ లేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.